రాష్ట్ర జనాభాలో 84% మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల రేషన్ కార్డులుండగా తమ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 98 లక్షలకు పైగా చేరిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 8.64 లక్షల కొత్త కార్డులు జారీ చేసిందన్నారు. గతంలో 2.81 కోట్ల మందికి నాసిరకమైన దొడ్డు బియ్యం పంపిణీ చేశారని ఇప్పుడు 3.17 కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఇప్పుడు 89 లక్షల రేషన్ కార్డు ఉంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,64,000 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డు ఉంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98,59,000 రేషన్ కార్డు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,81,00,000 మందికి నాసిరకం దొడ్డు బియ్యం ఇస్తుంటే ఈరోజు ఆ సంఖ్య పెంచి 3,17,00,000 మందికి 3,17,00,000 మంది అంటే తెలంగాణ జనాభాలో 84% జనాభాకి ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా మీరు గమనించాలి. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను మన లెక్క చెప్తున్నా 2,81,00,000 మందికి దొడ్డు బియ్యం ఇస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు 3,17,00,000